హలో అండి. వెరీ వెరీ గుడ్ మార్నింగ్. నేను మీ సిరి. మీరు స్కిప్ చేయకుండా స్టోరీ మొత్తం చూస్తేనే అండి మీకు అర్థమవుతుంది. కొన్ని కొన్ని పాయింట్స్ మిస్ అవ్వడం వల్ల మీకు అప్పుడప్పుడు కన్‌ఫ్యూజన్ అవుతున్నారు. ఖచ్చితంగా స్కిప్ చేయకుండా చదివేయండి. 'ప్రియసఖి' 13థ్ పార్ట్. ధరణి పడిపోయింది అనే విషయం స్ఫురణకు రాగానే గగన్‌లో భయం అంతా ఇంతా కాదు. వెంటనే సృజన్‌కి కాల్ చేశాడు గగన్. ఎక్కడా? అన్నాడు చాలా సీరియస్‌గా. సృజన్ అయోమయంగా అడ్రస్ చెప్పాడు. ధరణి ఉన్న లొకేషన్ సృజన్‌కి పెట్టి, ధరణి డేంజర్‌లో ఉంది. ఫాస్ట్‌గా వెళ్ళు అన్నాడు గగన్. సృజన్‌కి ఒక్క నిమిషం ఏమీ అర్థం కాలేదు. సృజన్ మళ్ళీ అడగబోయేంతలో, క్విక్! నేను రావడానికి టైం పడుతుంది అని ఆర్డర్ వేసినట్టు చెప్పాడు గగన్. ఇంకొక క్షణం ఆలోచించకుండా సృజన్ ఫోన్ కట్ చేసి ధరణి దగ్గర ఏం మాట్లాడుకుంటున్నారు అని మౌనంగా ఉండిపోయాడు. సృజన్ ఫాస్ట్‌గా గగన్ పంపిన లొకేషన్ వైపు కారు మళ్లించాడు. కాసేపటికి ధరణి ఫోన్ కట్ అయింది. అతని కణత మీద నుండి చిరుచెమటలు చుక్కల్లో జారిపోయాయి. కారు ఎంతో వేగంగా ముందుకెళ్తోంది. గగన్‌కంతా అయోమయంగా ఉంది. ధరణిని చంపాలి అనుకునేంత పగ ఎవరికి ఉందో అర్థం కావడం లేదు. చాలా వేగంగా కారు నడుపుతున్నాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ కూడా లెక్క చేయట్లేదు అతను. మరో గంటకి ధరణి ఉన్న దగ్గరికి వెళ్ళాడు గగన్. అక్కడ సృజన్ కనిపించాడు. కారు నుంచి ఫాస్ట్‌గా దిగి, ధరణి మిస్ అయిందా అని అడిగాడు గగన్. నీకెలా తెలుసు? అయోమయం సృజన్‌లో. నీ చేతిలో ఉంది తన ఫోనే కదా! బిక్కమొహం వేసి దిక్కులు చూస్తుంటే అర్థమవ్వట్లేదా? కనీసం తనని వెతకడం కూడా రాదా? ముఖాన్ని విసుగ్గా పెట్టాడు గగన్. ధరణి ఫోన్ ఇక్కడే పడిపోయింది. తన చుట్టూ పక్కల ఎక్కడా లేదు అన్నాడు సృజన్ పళ్ళు నూరుకుంటూ. నీతో మాట్లాడి టైం వేస్ట్ అని వెళ్ళిపోతుంటే నాకు కూడా టైం వేస్ట్ అన్నాడు సృజన్. ఇద్దరు కార్ స్టార్ట్ చేశారు. తనకి తెలిసిన పోలీస్ ఆఫీసర్‌కి కాల్ చేసి సీసీ ఫుటేజ్ కోసం ఎవరి పనిలో వాళ్ళున్నారు. ఆ ఇన్ఫర్మేషన్ అందగానే ఇద్దరు ధరణి దగ్గరికి బయలుదేరారు. ఒక పెద్ద ఇంటి ముందు గగన్ కారు ఆగగానే ఆ వెనుక సృజన్ కారు ఆగింది. ఆ ఇంటి చుట్టుపక్కల కాపలాగా ఉన్నారు కొంతమంది. చూడ్డానికి ట్రైనర్స్ లాగా ఉన్నారు ఆ గార్డ్స్. గగన్‌ని, సృజన్‌ని అడ్డుకోవడానికి నలుగురు ముందుకు వచ్చారు. టైం వేస్ట్ అన్నాడు గగన్ నిట్టూరుస్తూ. వెంటనే షర్ట్ హ్యాండ్స్ మడిచి పై బటన్ తీసేశాడు. నేను చూసుకుంటాను. నువ్వెళ్ళి ధరణిని చూడు అన్నాడు సృజన్ కోపంగా అక్కడున్న వాళ్ళని చూస్తూ. నమ్మొచ్చా అన్నట్టు చూశాడు సృజన్. ఓవర్ చేయకు మిస్టర్ గగన్ అన్నాడు సృజన్. భుజాలు కదిలిస్తూ ముందుకు వెళ్తుంటే ఇద్దరూ అడ్డు వచ్చారు గగన్‌కి. ధరణిని తీసుకువచ్చినందుకు కోపంగా చితక్కొట్టి వాళ్ళను అడ్డు తప్పించి లోపలికి వెళ్ళాడు. మిగతా వాళ్ళ మీద తన పని చూపి తన పనితనం చూపించాడు సృజన్. హాల్ అంతా బోసిగా కనిపిస్తోంది. ఒక వ్యక్తి కుంటుకుంటూ వచ్చి గగన్‌కి కనిపించగానే కాస్త భయంగా చూశాడు. ఆ వ్యక్తి వైపు సీరియస్‌గా చూశాడు గగన్. గగన్ కటౌట్ చూసి అప్పటికే దడుచుకొని అతనంత సీరియస్‌గా చూస్తుండేసరికి, ఎవరు బాబు నువ్వు అని నవ్వుతూ ముందుకొచ్చాడు. అసలే ఆవేశంలో ఉన్న గగన్ అతని నవ్వు ఏమాత్రం నచ్చలేదు. ఫాస్ట్‌గా ముందుకెళ్ళి ఆ నడి వయస్కుడి చొక్కా పట్టుకొని పైకి లేపాడు. గిలగిలా కొట్టేసుకుంటూ, ఎవరైనా రండిరా వీడు నన్ను చంపేసేలా ఉన్నాడు అని బిక్క చచ్చిపోయి అరవసాగాడు. వాళ్ళెవరూ రారు కానీ నా వైఫ్ ఎక్కడా అని అడిగాడు సీరియస్‌గా చూస్తూ. గాల్లో కాళ్ళు వేలాడుతుంటే భయంగా చూసుకుంటూ, నీ వైఫ్ ఎవరు బాబు? అయినా ఇక్కడ తను ఎందుకుంటుంది అన్నాడు యాక్టింగ్ స్కిల్స్ బయటికి తీస్తూ. ఇంకాస్త పైకి లేపాడు గగన్. గట్టిగా అరుస్తూ గిలా గిలా కొట్టేసుకొని, పైన బాబు పైన గదిలో ఉన్నాడు అన్నాడు. ఎర్రగా మారిన గగన్ కళ్ళు చూసి వణికిపోతూ ఎత్తి కింద పడేశాడు అతన్ని. నడుము విరిగి ఆర్తనాదాలు పెట్టాడు. గబగబా మెట్లు ఎక్కి పైన గదిలో వెతుక్కుంటూ వెళ్ళి ఒక గది ముందు ఇద్దరు కనిపించగానే అటువైపు వెళ్ళాడు గగన్. ఎనర్జీ అంతా వేస్ట్ చేస్తున్నారా మీరు అంటూ వాళ్ళిద్దరినీ మట్టి కరిపించి తలుపులు తెరుచుకుని గదిలోకి వెళ్ళాడు. అయినా ఆవేశం తగ్గలేదు అతనిలో. ధరణి చేతిని పట్టుకుని బెడ్ మీద కూర్చున్నాడు డాక్టర్. అది చూసి గగన్ దవడ కండరాలు బీసుకున్నాయి. మిమ్మల్ని లోపలికి రావద్దంటే అప్పుడే వచ్చారేంటి అని వెనక్కి తిరిగిన డాక్టర్కి గగన్ కనిపించాడు. ధరణి చేతిని వదిలి, అరగంట వరకు లోపలికి రావద్దని చెప్తే ఒక్క నిమిషంలో వచ్చావేంటి
టెస్ట్ చేయాలి వెళ్ళు అంటుంటే ఎర్రబారిన కళ్ళతో ముందుకు వచ్చి ఆ డాక్టర్ చేతిని పట్టుకుని వెనక్కి విరిచేశాడు. ఆ డాక్టర్ అరుపుకి రూమంతా దద్దరిల్లింది. కొంచెం కదిలింది ధరణి. అయినా సరే పూర్తిగా మెలకువ రాలేదు ఆమెకి. డాక్టర్ వెన్ను మీద బలంగా కొట్టి తలని గోడకేసి పొడిచాడు. అయినా కోపం తీరట్లేదు గగన్కి. రక్తం వచ్చేలా ఇష్టం వచ్చినట్లు కొట్టి పడేశాడు. సార్, ఎందుకు కొడుతున్నారు సార్, నన్ను వదిలేయండి సార్ అని నోటి నుంచి బయటికి వచ్చిన రక్తం చూసుకుని షాక్ అయిపోతూ అడిగాడు డాక్టర్. ఇంకోసారి ఎవరినైనా తప్పుడు దృష్టితో చూడకూడదురా నువ్వు అంటూ కాళ్ళకి పని చెప్పాడు గగన్. అప్పుడే సృజన్ గదిలోకి వచ్చి వీరావేశంతో డాక్టర్ని కొడుతున్న గగన్ని ఆపాడు. సార్, మీరైనా కొట్టొద్దు అని చెప్పండి సార్, ఈయన చంపేసేలా ఉన్నాడు అని ఆర్తనాదాలు పెడుతుంటే, గగన్, అతను ఒక డాక్టర్, ఎందుకు కొడుతున్నావు, వీళ్ళే పిలిపించుకుంటారు వదిలే అంటూ అతని కోట్ చూసి డాక్టర్ అని కనిపెట్టి గగన్ని ఆపడానికి అన్నట్టు వెనక నుంచి పట్టుకుని లాగేశాడు సృజన్. గగన్ కోపం ఎందుకో సృజన్కి అర్థం కాలేదు. వెంటనే సృజన్ని వదిలించుకుని ధరణి దగ్గరికి వెళ్ళాడు. ఏం చేసి చచ్చావు అన్నాడు డాక్టర్ని చూస్తూ. డాక్టర్ తలదించుకున్నాడు. నిన్నే అడిగేది చెప్పు అని అనుమానంగా చూశాడు సృజన్. ఆయన భార్య అని తెలియక అని తడబడుతూ భయంగా చెప్తున్న డాక్టర్ మాటల్లో ఆంతర్యం అర్థమై కోపం నశాలానికి అంటింది సృజన్కి. వెంటనే డాక్టర్ ముఖం మీద కొట్టాడు. ఏం పట్టనట్టు ధరణి చెంప మీద తడుతూ ఆమెను మేల్కొలిపే ప్రయత్నం చేస్తున్నాడు గగన్. చిన్నగా కదిలి నీరసంగా మూలిగింది ధరణి. కొంచెం రిలాక్స్ అయ్యి ఆమెను చేతుల్లోకి తీసుకుని అక్కడి నుండి బయటికి వచ్చాడు. ఆ డాక్టర్ అరుపులు ఆ రూమంతా పాకాయి. వెంటనే బయటికి వచ్చాడు సృజన్. ఇదంతా ఎవరు చేశారో కనుక్కో సృజన్కి ఆర్డర్ పాస్ చేసి వెళ్ళిపోతుంటే ధరణి దగ్గరికి వచ్చి ఆమె తల నిమిరి నుదుటిన ముద్దు పెట్టాడు సృజన్. ఏ భావం లేకుండా ధరణిని కారులో కూర్చోబెట్టి సీట్ బెల్ట్ పెడుతూ, నువ్వు చూసుకుంటే వాళ్ళెవరో బ్రతికిపోతారు, నా దాకా వస్తే ఖచ్చితంగా చచ్చిపోతారు, చాలా అంటే చాలా గంభీరంగా చెప్పి కార్ని ముందుకు కదిలించాడు. మధ్య మధ్యలో ధరణిని పిలుస్తూ ఇంటి వైపుకు కారు మళ్లించాడు. ధరణి భయంతో సృహ తప్పి పొడిపోయింది అని అర్థమైంది కాబట్టి ఎక్కువ కంగారు పడలేదు గగన్. ఇంటికి తీసుకురాగానే హాల్లో కింద కూర్చొని టీవీ చూస్తూ కనిపించింది శాంతి. ధరణిని చేతుల్లో మోసుకొస్తున్న గగన్ని చూసి ఆశ్చర్యంగా ఎదురు వెళ్ళింది. ఏమైంది గగన్ బాబు అని అడుగుతుంటే, వేడివేడిగా సూప్ రెడీ చెయ్యి, కళ్ళు తిరిగాయి అంతే, వర్రీ అవ్వద్దు అని శాంతికి చెప్పి మెట్ల వైపు అడుగులు వేశాడు తన సతిని మోసుకొస్తూ. గగన్ చెప్పిన దానికి తల ఊపి కిచెన్లోకి వెళ్ళింది శాంతి. ఆమెను బెడ్ మీద పడుకోబెట్టి చెంప మీద తట్టినా లేవలేదు ధరణి. ఆమె ముఖం మీద నీళ్లు చల్లాడు. కొంచెం కదిలింది. ఏమి ఆలోచించాడో ఏమో ఆమె 2 చేతులతో ఎత్తుకుని వాష్రూంలోకి తీసుకెళ్లాడు. గీజర్ ఆన్ చేసి హాట్ వాటర్ వచ్చేలా సెట్ చేశాడు. ధరణి హత్తుకొని షవర్ కింద నిలబెట్టాడు గగన్. ఆమె హృదయ స్పందన నేరుగా అతని హృదయానికి తాకుతుంటే రిలాక్స్గా ఫీల్ అయ్యాడు. ఆమెతో ఉంది కొన్నాళ్ళైనా వాళ్ళిద్దరి మధ్యలో దృఢమైన బంధం ఏర్పడింది. గట్టిగా ఊపిరి తీసుకుంటూ ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ధరణి. ఎక్కడ నేల మీదకి జారిపోతుందో అని ఆమె నడుము చుట్టూ చేతులు బిగించాడు గగన్. శరీరం ఇంకా భారంగా అనిపించడంతో అతని మెడ చుట్టూ చేతులేసి గట్టిగా పట్టుకుంది. కళ్ళు సరిగ్గా తెరిచి మూస్తూ ఆమె కలగంటుందా లేక నిజమా అర్థమవ్వక అతని ముఖాన్ని చేత్తో తడుముతోంది ధరణి. అతనే అని అర్థమవ్వగానే గట్టిగా ఏడ్చేస్తూ అతని ఛాతీలో ముఖం దాచేసి ఆ సంఘటనకు తనెంత భయపడిందో తెలియజేస్తోంది. ఆమె వెన్నుని నిమురుతూ మరొక చేత్తో ఆమె తల వెనుక జుత్తులోకి పోనిచ్చి మెల్లిగా నిమిరాడు. ధరణి, డోంట్ క్రై అని సున్నితంగా చెప్పాడు. అయినా జరిగిన సంఘటన తలుచుకుని ఏడుపు ఆగట్లేదు ఆమెకి. ధరణి, ఏడవద్దు అని చెప్పానా? ఇప్పుడు నువ్వు నా దగ్గరే ఉన్నావు, అర్థమవుతుందా? కాస్త గంభీరంగా చెప్పాడు గగన్. ఏడుపు ఆపుకుంటూ మెల్లిగా అతని నుంచి దూరం జరిగింది. షవర్ నుండి ఇంకా హాట్ వాటర్ పడుతూ ఉండడంతో కళ్ళు చిన్నవి చేసి అతని వైపు చూస్తోంది, పూర్తిగా తెరవలేక.
ఫ్రెష్ అయ్యిరా అంటూ ఆమెను వదిలి వెళ్ళిపోతుంటే వదలాలి అనిపించలేదు అతన్ని. బాత్రూమ్ నుండి డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోయి డ్రెస్ చేంజ్ చేసుకున్నాడు గగన్. ఫ్రెష్ అయిన ధరణికి కేవలం టవల్ మాత్రమే కనిపించింది. హడావిడిగా చుట్టుకొని డ్రెస్సింగ్ రూంలోకి వెళ్ళిపోయింది. తనకి ఒంటరిగా ఉండాలి అంటే బోలెడంత భయమేస్తోంది. చేతికందిన డ్రెస్ తీసుకుని గబుక్కున వేసుకుని బయటికి వచ్చింది. సీరియస్గా ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నాడు గగన్. ఆమె వచ్చేసరికి మాట్లాడడం పూర్తయ్యి ఫోన్ చూసుకుంటున్నాడు బెడ్ మీద కూర్చున్నట్టుగా వెనక్కి వాలి. మెల్లిగా అతని దగ్గరికి వచ్చింది ధరణి. ఆమె చేతిని పట్టుకుని లాగగా వెళ్ళి బెడ్ మీద పడింది. ఆర్ యు ఓకే అన్నాడు ఆమెనే చూస్తూ. బాగున్నట్టు తల ఊపి కళ్ళి ఎత్తి అతన్నే చూస్తుంది. అతను తనని తిడతాడేమోనని కొంచెం భయంగా ఉంది ధరణికి. జాగ్రత్త అని అతను ముందే చెప్తున్నా వినకుండా బయటికెళ్ళిపోయింది. క్షణానికొక్కసారి కళ్ళు ఆర్పుతూ అతన్ని చూస్తూ దిక్కులు చూస్తూ ముఖంలో వింత భావాలు పలికిస్తున్న ధరణిని చిరునవ్వుతో చూశాడు గగన్. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని సున్నితంగా ముద్దాడుతూ ఏదైనా చెప్పాలా అని అడిగాడు. ఉదయం వరకు హుషారుగా ఉన్న ధరణి ఒక్కసారిగా అలా అయిపోవడం నచ్చలేదు అతనికి. ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపింది అతను ఏమీ అడగకపోవడంతో. శాంతి రూమ్ డోర్ కొట్టింది. ధరణి లేవబోతుంటే ఆమెను కూర్చోమన్నట్టు చేతి మీద తట్టి బెడ్ దిగి వెళ్లి తలుపు తెరిచాడు గగన్. శాంతి సూప్ బౌల్తో నిలబడగానే ఆమె చేతిలోది అందుకుని డోర్ క్లోజ్ చేశాడు గగన్. లంచ్ కూడా రెడీ చేసి ఇంటికి వెళ్ళిపోయింది శాంతి. తీసుకో అంటూ సూప్ బౌల్ ఆమె ముందు పెట్టాడు. వణికే చేతులతో దాన్ని పట్టుకుంది. ఆమె బాడీ లాంగ్వేజ్ గమనించి ఆ బౌల్ వెనక్కి తీసుకున్నాడు. బాగానే ఉన్నావా నువ్వు అని మళ్ళీ అడిగాడు. జరిగిన సంఘటన గురించి ఏమీ అడగని అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ బాగున్నట్టు తల ఊపింది. ఇది జ్యూస్ కాదు సూప్, అర్థమవుతుందా అంటూ బౌల్ మళ్ళీ ఆమె ముందు పెట్టాడు. గట్టిగా పట్టుకోమని ఆ రకంగా చెప్పాడని అర్థం చేసుకుని మెల్లిగా సూప్ తాగుతోంది ధరణి. రెస్ట్ తీసుకో అన్నాడు ఆ బౌల్ పక్కన పెడుతూ. అది నేను అంటూ ధరణి ఏదో చెప్పడానికి ప్రయత్నం చేస్తుంటే ఐ లైక్ యువర్ ఎక్స్ప్రెషన్స్ అంటూ ఆమె లేత పెదవులతో మధువులని స్వీకరించడానికి ముందుకు జరగ్గా అతని మాటలకు ఆశ్చర్యంగా నోరు తెరిచింది. అతను కనిపించేదే అతను చేసేది. సున్నితంగా ఆమె పెదవులలో మకరందాన్ని ఆస్వాదించి మెల్లిగా వదిలాడు. ఏదో చెప్తున్నావు అన్నాడు తాపిగా. తను ఏం చెప్పాలి అనుకున్నది గుర్తులేదు ధరణికి. వింతగా ఉన్న అతని ప్రవర్తన గురించి ఆలోచిస్తూ ఉంది. ఆమె ఎక్కువ ఆలోచించకపోవడమే అతనికి కావాలి కాబట్టి సైలెంట్గా ఆమెని గమనిస్తున్నాడు. ఏమీ లేదు అన్నట్టు అడ్డంగా తల ఊపి మళ్ళీ వెనక్కి వాలింది. ఇంకో 1 అవర్ రెస్ట్ తీసుకో, లంచ్ టైంకి నిద్ర లేపుతాను అన్నాడు గగన్. తనని తీసుకువెళ్ళిన సంఘటన, తనని చంపబోయే సంఘటన కళ్ళ ముందు మెదులుతుంటే మూసిన కనురెప్పలు ఉలిక్కిపాటుగా తెరిచింది. ఫోన్ చెక్ చేసుకుంటున్న గగన్ బెడ్కి మధ్యలో ఉండగా అతన్ని పిలవాలి, అతని చేతిని గట్టిగా పట్టుకుని హృదయానికి హత్తుకుని పడుకోవాలని ఉంది ఆమెకి. అప్పుడు గాని ధైర్యంగా ఉండదు. కానీ అలా చేసే అంత చొరవ లేదు తనకి. అతనేమైనా అంటాడా? లేదే, మరెందుకు తనంత చొరవ తీసుకోలేకపోతోంది? అతను చాలా నార్మల్గా బిహేవ్ చేస్తున్నాడు తనతో. పైపెచ్చు తనని మాత్రం ఇబ్బంది పెట్టట్లేదు. అసలు అతని మైండ్లో ఏం తిరుగుతుంది? డిఫరెంట్గా బిహేవ్ చేస్తాడు. ఆలోచిస్తూ అతన్నే చూస్తోంది ధరణి. అతని కంటి చివర నుంచి ధరణి మేల్కొన్నట్టు కనిపించడంతో తల తిప్పి ఆమె వైపు చూశాడు గగన్. తడబాటుగా ముఖం తిప్పేసుకుంది. హ్యాండ్సమ్గా ఉంటాను కదా నేను, నువ్వు సైట్ కొట్టడంలో తప్పు లేదు అన్నాడు గగన్. ఆ మాటకి ఆమె పెదవులు సన్నగా విచ్చుకున్నాయి. అతనికి దొరికిపోయినందుకు అతని వైపు చూడకుండా కళ్ళు మరోవైపుకు తిప్పింది ధరణి. హేయ్,
పడుకోమంటే మేల్కొని ఏం చేస్తున్నావు అన్నాడు కాస్త గట్టిగా. నిద్ర పట్టట్లేదు అని చెప్పింది అతని వైపు చూస్తూ. భయంగా ఉందా అని అతను అడగ్గా ఆశ్చర్యంగా చూసి అవును అన్నట్టు తల ఊపింది. అతను ఆమె పక్కన వాలి తన ఛాతీ మీదకి ఆమె తలను చేర్చుకున్నాడు. నేనిక్కడే ఉన్నా, రెస్ట్ తీసుకో, మళ్ళీ నైట్ పనుంది మనకి అన్నాడు తల కింద ఒక చెయ్యి పెట్టుకొని మరో చేత ఫోన్ పట్టి. సిగ్గుతో రెప్పలు వాల్చింది. అతని ఛాతీ మీద వాలి కళ్ళు మూసుకుంది ధరణి. తను మనసు అలిసిపోవడం వల్ల మెల్లిగా నిద్రలోకి జారుకుంది. సృజన్ నుంచి కాల్ వస్తుంటే ధరణిని ఒకసారి చూసి కాల్ లిఫ్ట్ చేశాడు గగన్. చెప్పు. ధరణి ఎలా ఉంది అని సృజన్ అడగ్గా తల తిప్పి ఆమె వైపు ఒకసారి చూసి రెస్ట్ తీసుకుంటుంది అని చెప్పాడు గగన్. బయటికెందుకు వెళ్ళింది అని సృజన్ అడగ్గా తెలియదు, కాల్ చేసినప్పుడు అడుగు, నువ్వు కాల్ కట్ చేస్తే నాకు వర్క్ ఉంది చూసుకోవాలి అన్నాడు గగన్. ఆ మాటకి కోపం వస్తుంటే బలవంతంగా తమాయించుకొని ధరణికి ఏమీ తెలియదు, అమాయకురాలు తను, కోప్పడుకు అని సృజన్ అంటుంటే హూ ఆర్ యూ, ఏమవుతావు తనకి, కళ్ళబొల్లి కబుర్లు మాత్రం చెప్పుకో అన్నాడు గగన్. మాట్లాడలేదు సృజన్. నువ్వు ఎవరో ఏంటో చెప్పిన రోజు నా ముందు మాట్లాడు, ఓకే? ఇంకోసారి కాల్ చేసి టైం వేస్ట్ చేయకు అని కాల్ కట్ చేశాడు గగన్. కథ కొనసాగుతోంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.